హల్లెలూయా. అందరూ చూద్దాం. హల్లెలూయా. ఈ ఇష్టమైన సమయంలో అందరికీ కూడా మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట అందరికీ వందనస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఈ దేవుని వాక్యాన్ని మనం ఈరోజు ప్రత్యేకమైన మరొక వర్తమానాన్ని మేము తీసుకువచ్చాము. యేసుక్రీస్తు ప్రభువు రెండవ రాకడ ఎవరు ఎవరు లోకంలో ప్రతి క్రైస్తవం ఈ యొక్క ఆలోచన కావాలి. ఎందుకంటే భక్తి చేస్తున్నాం, కలిగి ఉన్నాం, చేస్తా ఉన్నాం, దేవుడు గొప్పలు ఇంకా చెప్పాలంటే పడుతున్నాం. కానీ ఎంత చేస్తున్నాం మనము లోకంలో ఉంటామా? ఒక ఆలోచన మనలో ఉండాలి. ఆ ఆలోచన మనలో ఆ దైవ భయం యొక్క పరలోకమునకు మనను సను చేస్తుంది. అంటే ఆ పరలోక యేసుక్రీస్తుతో యోగ్యుల దేవుని యొక్క చేయగలుగుతుంది. ఈరోజు పడతారు ఎవడతారు అనేటటువంటి క్లుప్తమైనటువంటి కొన్ని చేస్తాను. ఎందుకంటే కొన్ని విషయాలను మీకు తెలియజేస్తా. పరిశుద్ధ గ్రంథము గీతము 7వ వచనాన్ని మనం పరిశుద్ధ గ్రంథం సామాన్ 1వ వచనాన్ని మనం చదువుకోగ ఈ పరమగీత అధ్యాయము 7వ వచనం. అందను నీ వెచ్చట మేపుదవో మధ్యాహ్నం నెచ్చట నీడకు వాటిని నాతో చాలు. ఇక్కడ అపోస్తలుని విషయాలను చెప్పుకుంటూ సొలొమోను విషయాలలో సంగమును గూర్చి క్రీస్తును పబడిందని ఏం చేస్తూ ఉంటారు వారిని ఇక్కడ వాక్యములో మనం చూసిన మాట ఏంటంటే ప్రాణ ప్రియుడా నీను ఎచ్చటమేవో అని తెలియచే మధ్యాహ్నమును నెచ్చట దానిని ఎక్కడికి అంటున్నాడు? నీడకెళ్ళదు. అందులో మనం గమనించగలిగితే 4 ఉన్నాయి. ఒకటి ఏడు అనేటటువంటి మాట రాయబడుతుంది. రెండవ మంద అనే విషయాన్ని అక్కడ ఉంది. మూడవ మధ్యాహ్న అని సూచిస్తా ఉంటుంది. నాలుగవదిగా అనేటటువంటిది ఈ 4 కూడా అక్కడ లిఖాయి. ఇక్కడ మొట్ట ప్రాణ ప్రియుడా అని నాటి కాలములో సొలొమోను ఆయా తన సొలొమోను వర్ణించుకుంటూ రాసి ఈ పరమ ఎక్కువగా గూర్చి యేసుక్రీస్తు చెప్పబడతా ఉన్న స్త్రీని గూర్చి అంటే ఆ గ్రంథంలో మనం చూసుకోగలిగి స్త్రీని దేవుడు దేనిగా సంఘముగా ఉన్నాడు. ఆయన ఉన్నాడు. అలాగా ఆ సంఘం సిద్ధపరిచాడు. ఇక్కడ ప్రాణ ప్రియుడు ఎవరు? ప్రభువైన యేసు ప్రభుల వారు. ఎవరు? ప్రభువైన యేసు వారు. రెండవదిగా కనబడుతున్నది అంటే మంద. ఏమిటి అంటే చదువుకుందాం. కార్యము 20:18 ఒక మాట అపోస్తలుల 20వ అధ్యాయము 8వ వచనాన్ని 28 తన స్వరం ఇచ్చి సాధించిన సంగమును కాయుటకు చూడండి ఇక్కడ రాయబడు ఒకటి యేసుక్రీస్తు వారిని సూచిస్తా ఉన్నాడు. అలాగే మంద సంగమును
సూచిస్తాం. ఈ సంఘము అంటే అయిన దేవుడు ఈ సింపెట్టి కొన్నాడంట, తన స్వరక్తం ఇచ్చి ఏం చేశాడు, అందుకే కదా కూడా వ్రాయబడి ఆయన గొర్రెలకు గొప్ప కాపరి, మేపు అని ప్రజలైన అందరినీ గురించి దేవుడు ఏం చేయాలో సెలవిస్తా ఉంటే, మందను దేనికి పోల్చాడంటే సంఘంగా పోల్చాడు. కొరకు దేవుడు అంట తన స్వరక్తి ఏం చేశాడంట సంపాదించుకుని, ఈ సరక్తం సంపాదించిన ఈ మధ్యకాలమును దాటించి ఇక్కడికి తీసుకువెళ్ళాలి, లోనికి తీసుకువెళ్ళాలి. ఎవరి ఉద్దేశం? ప్రాణప్రియుడైన దేవుని ఉద్దేశమై ఉన్నది. ప్రాణప్రియుడైన యేసుల వారు తన స్వర సంపాదించిన అనబడినటువంటి మధ్యాహ్నము అనబడినటువంటి దాటించి ఈ తీసుకువెళ్ళాలి అనేటటువంటి తీసుకువెళ్ళాలి. చూడండి, మధ్యాహ్నము సమయం మనం ఇలా గంభీరంగా గలవగలుగుతామా? ఈ 2-3 రోజుల నుంచి పడుతున్నాయి కాబట్టి మనకు సరిగా కొంచెం తగ్గింది. ఇది వరకు తీవ్రత ఎలా ఉండే, చాలా భయంకరంగా ఆ తీవ్రతకు మంది కూడా దెబ్బ తగిలి ఎండిపోయిన వారు కూడా అంటే మధ్యాహ్నం ఏ సందర్భం ఏ కాలంలోనైనా ఉన్నప్పుడు సమయము ఏం కలిగే సమయం, కష్ట సమయము, శ్రమ కలిగేటటువంటి బాధకి సమయాన్ని అయితే ఏమైనటువంటి ఈ సమయాన్ని ఎక్కడికి వెళ్ళాలి? మందరి నీడ అనే పరలోకములకు అనేది యేసుల వారి యొక్క ఉన్నది. అనగా ప్రియుడైన యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘము అనే 7 ఏండ్ల కాలమును ఎక్కడికి తీసుకువెళ్ళ పరమకానా అంటే పరలోకి తీసుకువెళ్ళి ఎవరి ఉన్నది అంటే ఉద్దేశమై ఉన్నకి తన స్వరక్తి ఈ సంఘం ఏం చేయాలి అంటే నీడంటే స్థలములు అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడంటే గ్రంథం మనం చదువుకో 6:21 చదువుకుందాం. 20:21 చూడండి అమ్మా. ప్రవేశి నీవు నీ తలుపులు ఉగ్రత తీరిపోవ వరకు సేపు దేనికంట ఈ నీడేటటువంటి స్థలములోనికి మన ఎందుకు తీసుకువెళ్తుంటే మధ్యాహ్న అనబడిన 7 శ్రమలు అనేటటువంటి ఉగ్రతలో నుంచి తప్పించి నీడబడినటువంటి ఆ కానానులోనికి దేవుడు నన్ను ఏం చేయబోతున్నాడు? తీసుకువెళ్ళబోతున్నాడు. ఎందుకు? ఉగ్రత ఏం తీరిపోయే వరకంటే ఉగ్రత. సంఘమును ఆయన వచ్చి సంఘమును కొనిపోయబడేటప్పుడు ఈయన వారు మొదట లేఖన భాగం సెలవిస్తుంది, సజీవులుగా ఉండి ఆరాధిస్తూ దేవుని కొరకు పాపములను దిద్దుబాటు కలిగి ప్రభు కొరకు సిద్ధపడిన వారు దేవుడు ఏం చేస్తాడంట? చెరగా ఆయన ఎక్కడికి తీసుకెళ్తాడు? కానీ తీసుకెళ్తాడు. ఇక్కడ పడిన వారందరూ 7 ఏండ్ల కాలంలోనికి వారు ఏం చెబితే అయ్యో నిలపరు. ఆ 7 ఏండ్ల శ్రమలము అనేది ఈమెలో మానవుని యొక్క మించినటువంటి ఒక కాలముగా లేఖన ప్రకటన గ్రంథంలో వ్రాయి ఉంటుంది. ఆ శ్రమ దేవుని దూతలు విప్పినప్పుడు కలిగే శ్రమ
గాని ఆ దేవతలు వాటిని చదువుచుండగా లోకం మీదకు వచ్చేటటువంటి ఒక భయంకర విషయాలను లేచేస్తా ఉన్నాయి. అయితే ఏమని ఆయన స్వరక్తిపాదించినటువంటి మందని 7 ఏండ్ల అనగా శ్రమను సూచి 7 ఏండ్ల శ్రమల కాలము అంతఃపురము ఉండటానికి ఈ అనేటటువంటిది జీవితాల్లో నుంచి ఎగొటానికి అయ్యో కొంతకాలము ఈ ప్రజలు కూడా దేవుడు ఏం చేస్తాడంట ఆచి ఉంచుతాడు. వెంటనే పని అక్కడ వ్రాయదు. వారిని మొట్టమొదట ఆ మధ్యాహ్న కాలం అనే శ్రమల కాలం నుంచి ఊహించి ఒక చోటని దేవుడు ఏం చేస్తాడంటే దాచి ఉంచుతాడు. అదే 60వ 8వ వచనాన్ని కూడా 60వ అధ్యాయం 8వ వచనాన్ని మేఘము వలెను ఎగయు గొవ్వల ఊళ్ళకు ఎగిసి వచ్చును నీ దేవుడైన యెహోవాను బట్టి చాలమ్మా వలె ఎగయుగే గోళ్లకు వచ్చు నీవెవరు వంటి మాట అడుగుతుంది. అంటే ఉదయకాలమంతా అవేం చేస్తాయి, ఆహారం కొరకు స్థానాన్ని విడిచిపెట్టి సుదూర ప్రాంతానికి ఎగిరి వెళ్ళి అక్కడ ఆహారం సంపాదించు కొంచెము కూర్చు మరలా ఎక్కడికి వస్తాయి, వారి యొక్క గూటి కొరకు కూడా. ఒక మనిషి ఈ భూమిలో నిర్మించి గర్భంలో పిండి రూపించిన తరువాత ఒక మనుష్యునిగా పెద్దవానిగా అతడి తన కాలమున తర్వాత అక్కడి నుంచి అయితే నిర్మించ ఆ యొక్క ఆ అసలుకి ప్రతి మనుషుడు కూడా ఎలవలసిన వారి వాక్యం అంటుంది. మరలా ఏమవుతుందంట, మంటిలోనికి అంటే దేవుడు ఒక అయ్యో ఇవను కలుగు చేసి అంటే ఒక మనిషి వచ్చాడు, తన జీవంతా ఒక పరదేశం ఈ లోకంలో అది సంపాదించుకున్నాడు. రోజు ఆ వ్యక్తి ఏం పిలువబడి గోళ్ళకు వెళతాయో అలా ఎలా మనుషుడు కూడా నిర్మించాడో ఎవరైతే సాడో ఆయన ఎవరు కూడా అయ్యో ఎగయుచు ఏం చేయవలసిన వారు వెళ్ళవలసిన వారే దేవుని రాన ప్రియుడైన యేసయ్య అనబడినటువంటి తత్వం ఇచ్చి సంపాదించు మధ్యాహ్న 7 నుంచి దాని ఉగ్రత తీరుకు ఏం కాచి కాపాడ దాని విషయంలో దేవుడే బాధ్యత కలిగి ఈ ఉగ్రత ఆ మన ఆ పరలోకములో ఉండాలంటే మనం అసలు ఎవరు ఎత్తబడి చెప్పండి, మీరు చెప్తారా? నేను పరలోక ఎత్తబడగలుగుతాను, ఆయనతో నేను ఉండగాను. 1,04,000 మంది దేవుడు తనను తాను ఆ కొరకు సమర్పించుకున్న నాయకుల వలె పరిశుద్ధులు ఒక కొత్త 24 పెసి నిలిచి ప్రభువుని కొనియాడుచు ఉన్నప్పుడు ఆ సమూహంలో నేను ఉండగాని చెప్పగలిగిన చాలా అరుదుగా. కానీ వాక్యం నిజంగా ప్రభు ఎక్కడలో ఎత్తబడేవారు వెళ్ళబడేవారు ఎవరి విషయాన్ని తెలియజేస్తాను. చదువుకున్న పరిశుద్ధ గ్రంథము సువార్త 17వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. లూకా సువార్త 34. అందరు వాక్యాన్ని తీయండి, యవనస్తులు కూడా. 17:30. ఇద్దరు ఒక మంచు ఒకరు కొనిపోబడు విరుచి, ఇద్దరు స్త్రీలు
ఉందురు, ఒకటి కొనిపోబడిను, ఒకటి విడిచిపెట్ట. అలాగే మత 24:40 ఒకసారి చదవండి. 40 మత్తయి సువార్త 24:40 కాలమున పొలములో ఉందురు, ఒకడు కొని ఒకడు విడిచం, ఇద్దరు తిరుగులు ఉందురు, ఒకటి తీసుకొని పోబడి ఒకటి విడిచి. ఈ లోకాసువార్తలో ఈ మత్తయి సువార్త గూర్చి వ్రాయబడి మంచం మీద ఒకరు కొనిపోరు ఏం చేయబడ్డారంట, ఇద్దరు ఉన్నారు, ఒకరు ఏం చేయబడ్డారు, ఆ పొలములో ఉన్నారు, ఒకరు విడవబడ్డారు. సువార్త గాని ఈలో దేవుని ఎత్తబడిన వారిని కొడుతుంది, విడవచి కూడా చెప్పబడుతుంది. తిరగలి ఒకరు ఏం చేయబడ్డారు చెప్పండమ్మా, వెళ్ళిపోయారు. వారిలో ఒక చేయబడ్డారంట, అక్కడ ఉన్నారు. ఇద్దరు మనసు ఉన్నారు, వారు ఏం చేయబడ్డారు, ఒకరు ఏం చేయబడ్డారు, విడవబడ్డారు. మూడవదిగా ఇద్దరు పొలములో ఉన్నారు, వారిలో ఒకరు ఏం చేయబడ్డారు, కొనిపోబడ్డారు, ఒకడ్డారు విడవబడ్డారు. ఈ మనసం ఏమి, అసలే ఈ తిరగేమిటి, మూడవది ఈ పొలం ఏమిటి, మనసు మీద ఉన్న కొనిపోబడవలసిన వారు ఎందుకు కొనిపోబడ్డారు, విసురుతున్నటువంటి కొనిపోబడవలసిన వారు కొనిపోబడ్డారు. అలాగే ఈ పొలవరించబడుతున్న కొనిపోయిన ఇద్దరులో కొనిపోబడ్డారు, ఒకరే విడవబడ్డారు. విషయానికి వచ్చి మనం పరిశుద్ధుల నుంచి మనం తెలుసుకుందాం. పరలోక రాజ్యము క్రీస్తు రాకడలో ఎత్తబడతారు అనటానికి ఈ మూడు విషయాలు కంక్లూజన్ గా విషయాలు మీకు తెలియచేయబడం. ఎత్తబడతామా మనం అనే విషయము ఈ లేఖనంలోనే మనకు ఉంది. ఇక్కడ మన మొట్టమొదటి వచ్చిన ఏంటంటే మనసు అంట, ఒక ఇద్దరు, ఒకరు ఏం చేయబడ్డారు, ఎత్తబడ్డారు, ఒకరు ఏం చేయబడ్డారు, విడవబడ్డారు. పరిశుద్ధంలో మంచము అనగా ఆ మంచములో అంటే ఆ వ్యక్తుల అనుభవాలను గురించి లేఖన భాగాలు కూడా వ్రాయబడ్డాయి. వాటి ద్వారా ఆ మీద ఉన్న ఒకరు ఎందుకు విడవబడ్డానికి నేను మీకు లేఖనాల్లో నుంచి వాక్యాన్ని ఇస్తాను. చదువుకుందా, కీర్తన 4వ అధ్యాయం 4వ వచనం చదువుదా. గ్రంథము 4వ వచనం చదువుతామమ్మా. భయము నుండి పాపము మీరు మీ పడకలగా మీలలో ధ్యానం చేసి ఊరకుండుడి. చూడండి ఇక్కడ వ్రాయట ఈ 4వ వచనం, భయము నుండి ఏం పాపము చేయి. ఇక్కడ ఎవరిని చెబుతున్నాడు, ఈ మీద పరుటువంటి వ్యక్తితో ఏమంటున్నాడే, భయము నుండి మీరు ఏంట పాపము చేయకూడదు, పడకల మీదగా నుండ మీ హృదయములో ఏం చేయ ధ్యానము చేసి కుండి తప్ప ఏం చేయొద్దంట, ఆయుములను నెరవేర్చు. ఎందుకంటే ఈరోజు తాను అక్కడ ఉంటాడు, అతడు ఏం చేస్తాడు, ఆ పడక మీద రకాలైన మనుషుని జీవితం రావమ్మా, కొంత కష్టపడతాడు, కొంత ఆయా పనులు వచ్చి కష్టపడతాడు. ఏదైనా సుఖపడి సమయం ఏంటంటే రాత్రికాలం తన మనసును పడుకునేటటువంటి విశ్రాంతి తీసుకులో అతని మదిలో రకరకాలైన ఆలోచనవమ్మ, అయ్యో మంచి వస్తాయి, చెడు ఆలోచనలు, అయ్యో పాపపు ఆలోచనలు, అలాగే దుష్కార్య ఆలోచనలు వస్తాయి, ఇంకా నాశనము ఆలోచనలు కూడా పడకలో నుంచి ఏంట ప్రారంభించబడి అంటున్నాడు. ఈ
ఒకరు ఎత్తబడే కారణం, ఒకరు విడవబడే కారణం ఏంటంటే ఈ అనేటటువంటి అయోలో ఉన్నటువంటి వ్యక్తి భయం ఉన్నది, ఏం చేయకూడదు, పాపం చేయకూడదు. ఈ మంచం మీద పడుకు వ్యక్తి జీవితంలో ఇటువంటి ఆలోచనలు ఎక్కడ దాకా తీసుకెళ్తాయి? పాపము యొద్దకు. వారు మంచం రకరకాల ఆలోచన చేసిన నెరవేర్చడానికి లోపడుతున్న వ్యక్తులలో ఉన్నారు. అలాంటి యొక్క యోచనలు చేసి ఆ పాపం వల్ల వచ్చి మరణము వారిని సమీపించి ఎలా బ్రతకాలో, ఎలా వారి జీవితం తీసుకోవాలో తెలియక మరణం చేతికి పడిన వారు అనేకులు కలరు. కారణం ఏంటంటే పడకల మీద ఆలోచనలు వారి పతనానికి తీసుకువెళ్తున్న తల్లికి తెలియదు, అయ్యో భర్తకు తెలియదు, పిల్లలకు అతడు చేసే అతని జీవితాన్ని ఏం కలుగు చేస్తున్నా, చేటును కలుగు చేస్తున్నా. మీకు వాక్యిస్తాను. ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనం. 49వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. నీ అతిశయము పొందవు, నీ తండ్రి మంచము మీద దాని స్థితి అంటున్నాడు. పరిచితివి ఎవరితో ఎవరుతున్నాడు తెలుసా? రూబేను. ఆ రూబేను దేవుడి జ్యేష్ఠత్వం తండ్రికి అటువంటి ఆ తండ్రి ఏమిస్తాడు? అధికారాన్ని ఇస్తాడు. ఇద్దరు కుమారులు ఇచ్చే ఆది కిదమ కుమారుడికి ఇచ్చే ఏ తల్లికి ఇస్తారా? ఎందుకంటే దేవుడు ఈ భూమిలో కోరుకున్నాడు. ఎవరు? ఆదాము. అయ్యో ఈ భూమి అంతట్లో స్థితులైన వ్యక్తి ఎవరు? అతని కోరుకున్నాడు. అతడు స్త్రీ వలలో చిక్కు పాపము చేసి ఏం పోలాడు? దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. దేవుడు ఆ ఇబుకి ఇచ్చినటువంటి కుమారులు 12 గోత్రాలను మనం అడిగితే ప్రధానుడు అనబడిన ఈయను నీళ్ల వలె చంచలుడైపోయాడు. ఈ కారణము తన తండ్రి ఉపపత్తి అయిన బిల్హా యోగతో అని చేశాడంట, పాపము చేశాడు. తన తండ్రి ఉపపత్నితో అతడు తన మమ్మను పంచుకున్నాడంటే ఇక్కడ వ్రాయబడు అతడు చంచలుడు. తన మంచము మీద అతడు ఏం చేశాడంట? పాపము చేశాడు. అంటే ఈ పాపము ప్రాంచబడుతున్న సమయము, పాపము లోకములోనికి, పాపము ఏలానికి, పాపపు యొక్క యోచనలకు స్థానము మా యొక్క పడక గది, మంచం. ఆ మంచు పడక గదిలోనే ప్రారంభించబడుతుంది. అందుకే రూబేను జీవితము చంచలుడై తన తండ్రి తనకి ఇవ్వవలసిన తత్వాన్ని అనర్హుడిగా ఏదంట పిలువబడి ఉన్నము. ఏమిటి? అతడు చేసినటువంటి ఆ పాపమునకు శిక్ష, తన అధికారాన్ని, కావలసిన దీవెనను చేయలేకపోయాడంట, పొందిపోయాడు. అలాగే కోగలిగితే సంఖ్యాకాండము అధ్యాయము 6 నుంచి వరకు చదవండి అమ్మా. సంఖ్యాకాండము 20 చదవండి. అధ్యాయము 6 నుంచి 8వ వచనం. ఇదిగో మోషే కన్నుడా ఇజ్రాయేలీలలో ఒకడు తన సహోదరుల యొద్దకు ఒక స్త్రీని తీసుకొని వచ్చి ఎలియా కుమారుడైన ఫినెహాసు అది
రాజ్యము నుండి లేచి ఈటెలను చేత పట్టుకొని పడక చోటికి ఆ ఇజ్రాయేలీయుడు అనగా ఆ ఇజ్రాయేలుని ఆ స్త్రీ కుండ తీసిపోవనట్టు ఇక్కడ ఇశ్రాయేలు యొక్క సమాజం పాపము చేసా మోషే దేవుడు ఆజ్ఞలను ఇచ్చి వారిని నడిపిస్తూ వారు ఏం చేస్తే వ్యభిచార పాపం చేస్తా ఉన్నారు. తీసుకుని వచ్చారు స్త్రీలను మోషే వారి కనులు ఎదురు కడుతున్నాడు. ఆ ప్రత్యేక గుడారం యొక్క ఇజ్రాయిలో ఒకడు ఏం చేశాడంట, ఒక స్త్రీని తీసుకొని తన మంచము తన పడకనికి తీసుకువెళ్ళాడు. ఈ విషయాన్ని చెబుతున్నానంటే లేఖన భాగములో చేసినటువంటి ప్రజలు చేసిన పాపములు అప్పటికే ఇంచు 24,000కు పైగా రోగము చేయారు. అప్పటికీ ఉన్నటువంటి యొక్క ప్రజల్లో పాప ఆలోచక వారు ఏం చేస్తారు, ఆ ఇజ్రాయేల్లో ఎదుట అలాగే సమాజం ఎదుట మిద్యాను తీసుకువెళ్ళినప్పుడు అక్కడ అహరోను అలాగే ముందు మనవడైనటువంటి అది ఓర్వల ఏం చేశాడంట, చేత పట్టుకొని పాపము చేయటానికి పడక గది వెళ్ళిన ఇజ్రాయేలైనటువంటి ఆ యొక్క కడుపులో ఏంట ఈటెను దించగా ఆ దేవుని కోపము వారి చల్లారినట్లుగా లేఖన భాగములో పడుతూ ఉంటుంది. కారణం ఈ పడక గదిలో పాపము ఇంచు 24,000కు పై చీలుక ప్రజలు ఏం చేయబడ్డారో అతులుగా చేయబడ్డారు. రోగ కారణం ఏంటి? ఈ పడక గది ఈ మంచములో చేసే పాపపు యోటి ఆనాడు దావీదు జీవితంలో ఆనాడు అక్కడ ఉన్న జీవితం కావచ్చు అంటే ఇజ్రాయేల్ యొక్క జీవితం కావచ్చు పడ్డదంటే అయ్యో మృతులుడిగా మార్చబడ్డాడు. ఆ పాపమును బట్టి అతడు పడ్డాడు, ఆ చేతిలో ఈటె చేతి అతడు చంపబడ్డాడు. అంటే ఈ మంచమును గూర్చిన భాగం సెలవిస్తున్న మాట ఒకడు కొనిపోబడటానికి విడవబడటానికి కారణం అంటే ఒక వ్యక్తి చేసేటి పాపపు యొక్క పడక గది ఆ వ్యక్తిని ఏం చేయగలిగి అక్కడే నిలిపివేస్తుంది. అతనికి మధ్య ఏం పెంచుతుంది, దోషుతుంది. ఆ దూరమును అతడు చేసిన పాపం పచ్చు జీతము మరణం అతని జీవితానికి ఉండి అతన్ని ఏం లేదంట పరలోక దేవునితో కొనిపోబడటకు అవకాశం ఇవ్వట్లేదు. ఒకడు మనసు పడ్డాడు, ఒకడు అంటే కారణం ఏంటంటే మీద అతడు చేసిన పాపపు తలంపులు ఆ కార్యములను బట్టి ఆ వ్యక్తి ఏం చేయబడ్డాడంట, విడవబడ్డాడు. కొనిపోబడటానికి మాట నేను చూపిస్తాను. గ్రంథము 63:4 వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథం 3:4 జ్ఞాపకము చేసుకుని రాత్రి ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణం ఉన్నది. ఉచ్చహిదవులు నా నోచి గానము. ఒకడు మంచం మీద చేసే అనుభవం ఇక్కడ కీర్తనటువంటి దావీదు రాస్తా ఉంటున్నాడు. మీద నేను జ్ఞాపకము చిన్నాను, నా దేవుణ్ణి ఏం చేసుకుంటా ఉంచుకొని ఉన్నాను. ఆయన చెబుతూ మెదడు దొరికినట్లు ఆ దేవుని యొక్క భాగంలో నుంచి గొప్ప ఆశ ఆశీర్వాదము అతడి ఏం పొందుతూ తృప్తిని పొందు అంటే ఒకడు విడవ ఏంటంటే పాపతే ఒకడిని కారణం ఏంటంటే గదిలో ప్రభు చేస్తున్నాడంట, ధ్యానం చేస్తూ ప్రభుని కొనియాడుతూ అదే మనసు అతనికి క్రొవ్వు మెదడుగా పరలోకముని
వాక్యం తనకి దొరికినప్పుడు ఆ వాక్యమును బట్టి సంతోషించు పరలోకమునకు ఏం కొనిపోబడుతున్నాడు. క్రీస్తు రాకడని గుర్తున్నటువంటి సందర్భంలో లేదా ఒకడు కొని కారణం ఏంటి ధ్యానిస్తావు అన్న ఒక వాక్యము ద్వారా ఒకడు విడవ ఏంటంట అదే చేసే దురాలోచన అతడు ఏమో విడవబడుతుంది. అక్కడ పడుతుంది రాయి కనబడుతుంది. చెప్పండమ్మా, రాయిని చూసారా సోదరుల? ఎన్ని చెప్పండి, తిరగలి రాయినమ్మా? ఒకటి ఉంటుందా, రెండు ఉంటుంది? గట్టిగా చెప్పండి, ఎన్ని? రెండు ఉంటాయి. రెండు కింద బండని ఏం చేస్తారు, ఉంచుతారు. పైన ఉన్నటువంటి ఒక పిడి ఏం చేస్తా ఉంటారు, ఇలా తిప్పుతా, ఏం చేయదు, ఉన్న స్థానంలోనే. పై ఏం చేస్తా ఉంటది, చేత తిప్పు. పరిశుద్ధ గ్రంథంలో ఈ తిరగలగర సూచన ఉన్న మీకు తెలియజేస్తాను. గీతము 4వ అధ్యాయం వచనం, పరమగీతము 4వ అధ్యాయము వరస కత్తెర వేయబడి చాలా చాలా ఇక్కడ నీ పలువరు ఏం వేయబడి ఉన్న కత్తెర వేయబడి. ఇక్కడ చూడండి, పలువరసులో తిరగరాయిలో తిరిగిద్దా? చెప్పండి, తిరుగుతుందా? పైరా ఏం చేస్తా, తిరుగుతుంది. ఈ పల్సు కూడా మనం చూడండి, కింద దవడ ఈ ఉన్నటువంటి ఈ దవడ తిరిగిద్దా? ఇది ఇలాగే ఉంటది. కానీ ఈ కానీ ఈ దవడ మొత్తం ఏమో మాట్లాడేటప్పుడు కదిలిద్దా లేదమ్మా? ఒకసారి ఎప్పుడైనా చూసుకొని అర్థంలో ఈ రెండు అనుకుంటాం, కానీ పై ఒక పలువరం అవుతుంది, కదిలించబడుతుంది. ఈ పై వలస కదిలించబడుతూ ఉంది. మనం ఏది తిన్నా అది ఏం చేయబడుతుంది, తిని అరిగించుకోవటం అవుతుందంట, ఆహారముగా పడుతుంది. అక్కడ కింద ఏమవుతుందంట, తిరగకుండా ఉంటుంది. పైరా ఏం చేస్తా ఉంది, తిరగలి చేత తిరగ ఉంటుంది. అంటే ఈ తిరగలి రాయిని గుచ్చిపోయేటటువంటి విషయం అంటే, ఈరోజు క్రైస్తవుడు దేవుని సన్నిధానం, దేవుని ఆరాధించిన వ్యక్తి, దేవుని స్తుతి వ్యక్తి ఎలా ఉండాలి? కింద పలువరుస చేర్చబడిన రాయి ఎలా స్థిరదో ప్రతి క్రైస్తవ ఈ లోకంలో ఎలా ఉండాలా? కదిలింపబలని వ్యక్తిగా నిలిచి ఎలా ఉండాలి? ఒకడు ఎత్తి అంటే ఆ వ్యక్తి లోని చేత ఏం చేయబడకూడదు, రోగం వచ్చినప్పుడితే మన విస్మృతము, అప్పుడు కదిలించబడితే మన భక్తము తొలగించబడిపోయిన, నిందలు వచ్చినప్పుడు వ్యతిరేకప్పుడు, అయ్యో నాకు ఈ భక్తి మందిరం ఎందుకు, నాకు ఏదైనా, అయ్యో నా అవసరతలు వెళ్తాను, అయ్యో నేను అడిగాను అక్కడికి వెళ్తాను అనే నువ్వు కదిలించబడతా. ఏమవుతున్నావు? తిరగల రాయి ఆ చుట్టూ ఎలా తిరుగుతుందో, మందిరానికి ఈ మందిరానికి, స్థలానికి ఈ స్థలానికి ఏమవుతున్నావు? నీలో ఏమి లేదు, ఒక చోట కట్ట, ఒక వాక్యం చేత స్థాపిత ఒక భక్తి కలిగిన జీవి నీ ఆధ్యాత్మిక ఎదిగించుకోలేకపో ఎలా ఉన్నావు అంటే, తిరగలి రాయి ఒకని చెప్పబడుతుందో, అయ్యో సాతానుడు కూడా నియము, ఆ సంఘము, ఆ ప్రాంతము, అయ్యో అని ఉంటాడు. ఎందుకు తిప్పు? నేను కదిలించేస్తున్నా, గుర్తు ఎరగట్లా నీకు ఆ పరలోకంలో నీవు ఎవరికి కావాలి? అది ఉపాధికి కావాలి. నీ వాడు జ్ఞాన తెలివిగా కుయుక్తిని అమలు చేయాలి. ఆ కింద ఎలా ఉన్నదో దేవుని బిడలంగా కదిలింపకూడదు, కదిలింపకూడదు, కదిలింపబడకూడదు, ఎదురు
ప్రతి స్త్రీ కొరకు ఏం చేయబడాలి? అందుకే అంటున్నాడు కదా అసలైన పౌలు తిమోతికి మొదటి 13వ అధ్యాయము 15వ చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి మొదటి పత్రిక 3వ అధ్యాయం చదవండి. నేను 15 చదవమ్మా. దేవుని అనగా జీవము కలిగిన దేహములో ఎలాగూ ప్రవర్తించ అది నీకు తెలియవలె. ఈ సంగతులన్నీ మీ రాయిచున్నాను. సత్యమునకు సమ్మము ఆహారమై ఉన్నది. చూడు, ఈ లేఖనాల్లో వ్యక్తి తిరుగులు విసిరే ఒక వ్యక్తి ఎత్తబడ్డాడు అంటే జీవము కలిగిన సంఘములు ఎలాగూ ప్రవక్త దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక సంఘములో ఒక ఆధ్యాత్మిక జీవి నువ్వు కట్టబడిన దాకా కట్టబడిన సంఘములో ఏం చేయబడాలి? స్థాపించబడాలి. ఏం చేయబడాలి? స్థాపించబడాలి. క్రమానికి స్థాపించబడాలి. సంఘ బోధకు ఆ సంఘ ఆలోచనలు పడాలి. ఆ నీవు ఆ దేవుని వాక్యమందు ప్రార్థన యందు బైకి ఏం చేయాలంట? పడాలి, ఎదిగించబడాలి. అని కొద్దిమంది ఎలా వారి మనసుని సమీపించి అనే నేను మందిరం లేకపోతే ఒకసాగిపోయి ఒకసారి ఇలా రకరకాల పరిస్థితులు కలుగుతాయి. జీవములో జనులు ఎలా తించాలో ఎందుకంటే మనం పరలోలి 10 మందికి ఒక మార్గదర్శనమై సార్లు ఈ సిమలకు స్తంభమైనప్పుడు ఈ సంఘములో నెరవేర్చబడటానికి దేశము నెరవేర్చబడటానికి దేవుని ప్రణాళికలో కఠినమైనవి ఉంటాయి. అయ్యో కఠినమైన నిర్ణయాలు ఉంటాయి. వాటికి సంఘం ఏం చేయాలి? ఏకీభవించి సరితూగుతూ స్థాపించబడాలి. లేకపోతే తిరగలి రాయి ఎలా తిప్పబడుతుందో వరుసలో పై యొక్క పలువ ఎలా కిందకి మీదకు వెళుతుంది, అలా నీవు తిరుగుతా ఉంటే ఆ పరలోక రాజ్యము ప్రవేశ మార్గానికి ఏముండదంట? ఉండదు. ఒక మాట సింపుల్గా మీకు చెబుతాను. పరిశుద్ధ లోకాసు సువార్త 24 అక్కడ ఒక ఈ మాట చెప్పబడతా ఉంది. లోకాసు సువార్త 7:4 యెహోవా దూతలు యోహాను వెళ్ళిన తర్వాత ఆయన యోహానును జోహలములతో ఇలాగ సెలవు, మేమి చూచుటకు అరణ్యమున వెళ్ళితిరి, గాలి కదులుచున్న రేల. ఎవను గూర్చి మాట అన్నాడు తెలుసు? యోహానును గూర్చిన్నారు ఈ మాట. ప్రభు యేసయ్య ఎందుకు ఈ మాట అన్నాడు అంటే, ఇది వరకు యోహాను తల్లిదండ్రుల చేత నాజీరు చేయబడకుండా ప్రతిష్ఠించబడిన వాడే. తన తల్లిదండ్రులు పాచిన వెంటనే అతను ఎక్కడంట? అరణ్యము విడిచిపెట్టాడు. అతనికి మిడతలను అడిగితేనే అతనికి ఏమై ఆహారము వస్త్రం తన యొక్క పై దేహాకున్నాడో కాపాడుకుండా ఏ తల్లైనా తర్వాత పిల్లవాడిన పాలన తీసుకెళ్లకుండా అరణ్యంలో విడిచిపెడితేనే ఏ దుష్టమగమైచు చంపివేయ చెప్పింది ఎవరు? దేవుడు చెప్పాడు. అలాగే అయ్యో తన వాళ్ళు విడిచిన వెంటనే అరణ్యములో వదిలితే అరణ్యములో అతడు పెరిగి వాక్ శక్తిని పొందుకొని బయటికి వచ్చి ఆవిడైన యేసు క్రీస్తు మార్గమును సిద్ధపని చేస్తాడంట. అరణ్యని కేక వినబడి ఆ కేక విని తండములుగా వాక్యము చేత ఏం పట్టబడ్డారు. యేసు క్రీస్తు ఆయన బాప్తిసం ఇచ్చుగా మనందరికీ ఏంటో ప్రజెంటేషన్ కనుక అయ్యో సమయం రాజు అయ్యో తన వారి అయినటువంటి నీతో పాపం చేస్తున్న సమాజంలో లేచి నిలబడి రాజువి నీ అయ్యో వదినతోనే వస్తున్నా
అని అయ్యో హెచ్చరినప్పుడు అతని జయం ప్రారంభించబడ్డది, శ్రమ ప్రారంభించబడ్డది. యోహానును పట్టు ఎక్కడ వేశారంట? వేశారు. చెరసిన తరువాత ఆ శరీరాన్ని అతని బాధించిన తన శిష్యులను అయ్యో ఉన్నవారిని పిలిచాడు. ఇదిగో నీవేనా రాబోయే? అవునా కా తెలుసుకొనటానికి ఎవరిని పంపించాడు? ఎవరిని పంపించాడు? శిష్యులను పంపించారు. ఎవరు? యేసయ్య దగ్గరికి నాకంటే వెనక వచ్చి చెప్పులు వారుని విప్పుట అర్హుడిని కానని యోహానే చెప్పి, నేనైతే నేలలో అతడు ఎక్కడి నుంచి ఇస్తాడు? అగ్నిలో నుంచాడు బాప్తిసం. ఇతడే ఇప్పుడు ఏమైపోయాడు? అయ్యో పాపం అతని చెరసాల్లో వేసి అతడే అంటున్నాడు, నీవు వచ్చినటువంటి దేవుడు కాదా అని తెలిసి ఎవరి కొరకు చూడాలనే ప్రశ్న అతనిలో పంపించాడు. చూడండి, ఇదిగో రెల్లు ఇది. అయ్యో మనం ఒకవేళ మనం నాటేసి దొల్లగొట్టిన తర్వాత రెల్లు ఎక్కడ ఉంటది? పైరులో మెరుగుతుంది. రెల్లు మీద గాలి వచ్చినప్పుడు ఎలా ఉంటదమ్మా? చెట్టుతో ఉన్నప్పుడు ఉంటాయి. ఆ వేర్లు బలము చేత అది ఏబడుతుంది, నిలపబడి. అది చక్కగా పంట కాలం వచ్చి అది వెండిపోయి ఉన్నటువంటి గింజలు తొలిపివేయబడిన తేలికగా మార్చబడుతుంది. గాలి వీసినప్పుడు ఏమవుతుందంట? ఎగిరి. అంటే ఈ యొక్క యోహాను యొక్క విశ్వాసము కలిగినప్పుడు, కష్టం నింద కలిగినప్పుడు అతడు ఏమైపోయాడు? నలిగిన రెల్లు ఎలా అయిపోతుందో అతడు కూడా ఎగిరిపోయాడు. వాక్యం అంటుంది, ఒక తిరిగల రాయి అయ్యో నిలిచిన ఒకరు ఎత్తారు అంటే ఒకరు విడవబడి ఒకరు కదిలింపబడిన వారు ఒకరు కదిలిస్తా ఉన్నారు. శ్రమలో కదులుతున్నారు, కస్తున్నారు, దుఃఖంలో కలుగుతాగే, నిందలో కదిలిపోక స్థిరత్వం లేదు, ఒక భక్తి, ఒక విశ్వాసం లేదు, ఒక లేకపోయి ఎల్లబడుతూ దురాలోచనలు నిండుకుని ఉన్నారంట, విడవబడినారు. హల్లెలూయా. పాపం చేసేవారు, పక్కలో ఉన్నవారు విడవబడుతున్నారు. ఈ లోకములో శ్రమలు, సూచనలు, లోకములో ఉన్నటువంటి ఏం చేయబడుతున్నారంటే విడవబడిపోతున్నారు. మనం చూడగలిగితే ఇక్కడ ఏమున్నది చదువుకుందాం. మత్తయి 25లో ఒకసారి చదవండి. 24 ఒకడు తీబడును, ఒకడంట విడిచి. అయితే ఏమిటి? మొట్టమొదటిగా మంచం మీద ఉన్న వ్యక్తి ఎందుకు విడవబడ్డాడో మీకు పడది. రెండవదిగా ఇద్దరు, ఒకరు ఎత్తబడ్డారు. ఎందుకు ఎత్తబడ్డారో తెలియచేయబడ్డది. మూడవది ఇక్కడ ఏం కనబడుతుంది? కనబడుతుంది. అసలు చదువుకున్న శుద్ధ గ్రంథము 13 మనం చదువుదాం. మత్తయి సువార్త 13:8. లోకము మంచి గురుగులు దుష్టుని యొక్క. చూడండి ఏమై ఉన్నదంట. చూడండి, ఆ పొలంలో ఒకరు ఏం చేయబడ్డారు? చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి అందరూ. పొలములో ఏం చేయబడ్డారు? అదే పొలములో వ్యవసాయకుడు ఏం వేశాడు? విత్తనాన్ని వేశాడు. పడ్డాయి మార్గంలో, ఎక్కడ పడ్డాయి? పడ్డాయి. కొన్ని పడ్డాయి ఆ మధ్యలో, అక్కడక్కడ అమ్మగలిగిన స్థలాల్లో
అన్నీ కూడా ఎక్కడ పడి మంచి నేలలోనూ మనం దారి కొన్ని పడ్డాయి. అవి మార్గంలో ఈ గింజలు ఉన్నటువంటి పక్షులు చేంజ్ చేశాయి ఆ గింజలను. అదే కాకుండా వేయబడిన విత్తనం ఏం చేస్తాయంట, అయితే మొలిచి ఎదగటానికి కాకుండా ముళ్ళు వాటిని అణిచివేయబడ్డాయి. చూడండి, మొలిచాయి కానీ వేర్లు భూమిలోకి ఏమి లేదు కదా, కింద వెళ్ళటానికి అవకాశం, అవి మధ్యలోనే చనిపోబడ్డాయి. ఈ 4 మంచి నేలను ఏం చేసిందంట, అభివృద్ధిని, అంటే పొలం అంటే లోకములో శివుడు లోక కార్యాల్లో, లోక అలవాట్లో ఉండొచ్చు, స్నేహాల్లో ఉండొచ్చు, అనేటటువంటి అలవాట్లు అనగా దారి పొడవున పడిన విత్తనములు, అనగా దేవుని సన్నిధికి వస్తే వాక్యాన్ని వింటారు. చెప్పండి అమ్మా, చెప్పండి. ఏ చెవిని వింటారు, ఆ చెవి అంటే ఈ ఇంటిలో నుంచి పక్కన ద్వారం ఉంటుంది, ఈ పక్కన గాలి అటు నుంచి వచ్చే పోయినట్లు, ఇటు నుంచి వచ్చే వెళ్ళిపోయినట్లుగా ఈ వస్తా ఉంటుంది. ఈ చెవిని వస్తా ఉన్నారు, వాక్యాన్ని ఏం చేయట్లేదు, స్వీకరించట్లా, వాక్యం లేదు, అంగీకరించారు. ఎదగాలి, వాక్యములో ఫలించాలి అనుకునేటప్పుడు ముళ్ళ పొదల వంటి కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు వాటి కేర్ చేస్తూ వారి మధ్యలోనికి వాటినే వారి హృదయాన్ని వారు ఏం చేయలేక ఎదగలేకపోతాయి అనుకున్నప్పుడు అనేవి ఎన్నో ఉన్నా కూడా ఆయన ఏం చేయాలి, తొలి ఆధ్యాత్మికమైన క్రైస్తవుడు మంది రాతింటే సరైనటువంటి చోట సరే వాక్య క్రమకుండా ఆధ్యాత్మిక సరైన వాక్యము లేని వారు ఎన్ని కాల దినాలు, ఎన్ని సంవత్సరాలు ఎంత వాక్యం విన్నా ఏం ఫలించలేరు. కారణం ఏంటి, రాతి నేల, అక్కడ దేవుని వాక్యం సరిగా లేదు, అక్కడ స్వస్థతలే, అద్భుత ఆశ్చర్యాలే తప్ప దేవుని ఉద్దేశం ఏంటి, దేవుని ఉద్దేశము ప్రణాళిక ఏంటో వాడట్లేదు, తెలియజే. ఒక ఆత్మీయ క్రైస్తవం ఎప్పుడు స్వస్థత కాదు, అభివృద్ధి కాదు, ఎప్పుడు వాదం కాదు, విశ్వాసంలో పెంచబడుతూ ఎదిగించబడుతూ ఆయన రారుకు ఏం చేయబడాలంట, ఆ ఎదిగించమును హృదయములోనికి ఆ వ్యక్తి ఏం చేయగల, నీరు కట్ట అతడు ఫలించడానికి అవకాశం. నేలను పడిన ఎలా ఉంటదంట, నీటి చేత చేయబడుతుంది, విత్తనం చచ్చుతుంది, తర్వాత దానిలో నుంచి ఆ మొలక ఆ వృక్షములు శ్రేష్టమైన పోతాయి. హల్లెలూయా. మంచి నేలన దేవుని ఒదిగి దేవుని వాక్యములు ఫలిస్తూ ప్రార్థనలో చేత నడిపించబడుతున్న వ్యక్తి మంచి విత్తనం. ఇలా పడిన విత్తనము చెమ్మ చేత, అనగా నిమిత్తము ఏం చేయబడతా, ప్రాయశ్చిత్తం పొందుయ తన ఆరా చూపుల ద్వారా, తన ఉద్దేశముల ద్వారా అతడు ఏవైతే చేశాడో వాటన్నిటి ఏం పొందుతాడంట, తమ పొంది ప్రభు ఎదుట పరచబడే వ్యక్తి మంచిడిన విత్తనం, అవి ప్రాయశ్చిత్తం పొందుతా దేవుని చేత కరుణించోయ. మనందరికీ తెగోగులోనికి ఒక మధ్య వెళ్ళారు, అతడు షేడు పరిశుద్ధుడు ఏమంటున్నాడు, ఏం చేస్తున్నాడు, అయ్యా ఈ సుంకరి బలిని కాదు, 2 మారులు చెబుతూ ఉపవాసమును నాకున్నటువంటి కొద్ది దినాలు ఉంది, నేను దశంబర్ ఇదిగో ఈ సుంకరిని చూడ. దేవుడు ఏ వ్యక్తి కూడా, వ్యక్తిలో దేవుడు ఎవరు ఇస్తాడు, నేను కొత్తిమీర దేవునికి ఇస్తున్నానని చెప్పుకునే
అలాగే ఇతని వలె కాదని చెప్పిన వ్యక్తిని చేశాడా? ఒక రకంగా అక్కడున్న ప్రజలేమో అయ్యో ఉపవాసం ఉంటున్న దేవునికి ఇస్తున్నాడు, పాపి కాదు కదా కదా ఇతడే నీతిమంతుడే. ప్రభు మాత్రం నీతిమంతుడిగా చేయలేదు. ఏంటంటే అతడు తన స్థితిని దేవుని చేస్తా ఉన్నాడు, అతిశయంగా చెప్పుకుంటూ అయ్యో దేవుడే ఘనతకు అర్హుడైన దేవుడే తన గర్వాన్ని తకారాన్ని అయ్యో చూడు. కానీ ఈ సుంకరినాడు, అయ్యా ఆకాశమసనము ఆ వైపు కూడా నేను ఏమి లేనివాడని, యోగ్యత లేనివాడని కన్నీటితో ఆ పశ్చాత్తాపం వల్ల క్షమాపణ కలిగింది. క్షమాపణతో పాటు దేవుడు నీతిగా తీర్చబడ్డాడు. కారణం మంచి నేలను పడిన విత్తు అంటే ఎల్లప్పుడూ గర్భములో తన హృదయాన్ని పరిశుద్ధపరుచుకుని ఏమి సంసిద్ధటువంటి వ్యక్తి ఆ ఫలము పడతాడు. హల్లెలూయా. ఒక వ్యక్తి ఎత్తబడాలి అని శాతాపంతో కన్నీటితో తన పాపములు ఒప్పుకోబడతాడు, ఎత్తబడు. అయ్యో నాకున్నది ఇది నేను చేసేది ఇదనుడు పరలోక రాజ్య ఏ మాత్రము లేఖన భాగం సెలవిస్తుంది. ప్రభువు యేసు ప్రభుల వారు ఆ ప్రియుడుగా మందని రక్తం ఇచ్చినటువంటి 7 ఏండ్ల శ్రమ కాలి ఒక నీడ అని పరలోకములో లేటప్పుడు ఎవరంట మంచములు దేవుని ఎత్తబడతారు. అలాగే రెండవదిగా కదిలింపబడక శ్రమల్లో కష్టాలు పరలోకమునికి ఎత్తబడతారు. మూడవలో కన్నీటితో ఎలా విత్తనం తడపబడే సందర్భంలో ప్రతి పశ్చాత్తాపంతో ప్రభుబడి వ్యక్తి ఏం ఎత్తబడతాడు. వ్యక్తి ఏంటి? తన మనసు చేసి దేవ అయ్యో ప్రవక్తి చౌబడతాడు. రెండో ఇటు సరిగా పిలువలు అటు ఇటు సరిగా సంఘాలలో సరైనటువంటి క్రమాలు ఉన్నవారు విడవబడతారు. సరైనటువంటి అనుభవాల్లో లేక విశ్వాసములో నడిచేవారు విడవబడతారు. విడవబడే వారు తెలియపరచబడది. ఎత్తబడే గుంపులో మీరు విడవబడే గుంపులో ఈ దినము దేవుడికి అని బట్టి మేము అప్పగించుకోనండి. మనము విడవబడి ఏ కాలం ప్రార్థన కలిగి ఆయా